నా పేరు మేఘరాజ్ మడక. మేము మెహిదీపట్నం దగ్గరలో ఉంటాము. మా జెబాబాద్ నివాసము. నాకు హిప్ రిప్లేస్మెంట్ ప్రాబ్లమ్ నాకు తెలియదు. కానీ చాలా నేను వేరే వేరే డాక్టర్లలో చూసి అక్కడిక్కడ చూసొచ్చాను. ఇంకా వేరే చోట్లలో కూడా కలిసి వచ్చాను. కానీ అక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా నాకు హిప్ రిప్లేస్మెంట్ చేస్తాము అని అన్నందుకు నేను భయపడి 4 సంవత్సరాలుగా చేయించుకోలేను. ఇక మా రిలేషన్లలో కూడా బాగా చాలా మంది చెప్పారు, నువ్వు నడుస్తున్నావు, అలర్ట్ గా ఉండే వ్యక్తివి, నువ్వు ఇంత సైలెంట్ అయిపోతున్నావు, హిప్ రిప్లేస్మెంట్ చేసుకో, ఏం కాదు అని చెప్పి నాకు కొంతమంది ప్రెజర్ వేసారు. వేయడం వలన సరేలే అన్నట్ల నేను ఉంటే, ఇక మా బ్రదర్ ఒక ఆయన సత్యనారాయణ ఉండే, ఆయన వచ్చిండు నా దగ్గరికి వచ్చి చూసి నా పరిస్థితి చూసి, అన్న ఏం కాదు, హిప్ రిప్లేస్మెంట్ ప్రాబ్లం ఇది, నీకు మంచిగా అవుతుంది, దీనికి నేను గ్యారంటీ అని చెప్పి ఆయన ప్రెజర్ వేసినందుకు నేను కూడా ఇక సరేలే చేసుకుందాం, ఇక ఇంతమంది మాట ఇందరు చెప్తున్నారు మనకు ఏం జరగదు దేవుని దయతోనే అని చెప్పి నేను మరి ఎవరికి చేసుకుందాం సత్యనారాయణ అంటే, డాక్టర్ గోపీకృష్ణ సారు ఇట్లా శ్రీ హాలిస్టిక్ హాస్పిటల్లో ఉంటాడు, ఆయన ఒకసారి సంప్రదించానంటే సరే అని చెప్పి వచ్చిన ఇక్కడికి వచ్చి చూయించుకుంటే సార్ చాలా మనకు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చిండు. అంటే ఇది చేసుకుంటే ఇది మంచిగా ఉంటుంది, నీకు ఎన్ని రోజులు ఇంకా బాధపడతావు, నువ్వు ఈ బాధ వలన నీకు ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ తగ్గవు అని చెప్పినందుకు నేను సరే అని చెప్పి ముందుకు వచ్చిన. నేను ఫ్రైడే రోజు వస్తే ఆ రోజు సార్ చూసి, సరే మరి ఎప్పుడు చేయించుకుంటావు అంటే, సార్ మండే అట్లా చేయించుకుంటానన్న. సండే రోజు వచ్చి అడ్మిట్ అయినా. మండే రోజు ఆపరేషన్ అయింది. మండే రోజు ఒక్కరోజు నాకు జర ప్రాబ్లం బాగా నొప్పి అనిపించింది. అది ఆ నైట్ మొత్తం ఉండే కొంచెం మనకి ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు అన్ని ఏంది మన నొప్పి కోసము ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్లు కానీ ఇచ్చారు. ఒక్కరోజు బాధపడ్డా కానీ నిన్నటి నుండి అంటే మంగళవారం నుండి యథావిధిగా నేను చాలా ఫ్రీగా ఉన్నా. నాకు ఇక్కడ డాక్టర్లతో పాటు నర్సులు కానీ అటెండర్లు కానీ అందరు కూడా బాగానే చూసుకున్నారు. టైం టు టైం వచ్చి వాళ్ళ ఇంజెక్షన్లు మన గ్లూకోజ్లు అవన్నీ పెట్టారు. మండే రోజు నుండి నాకు బాగా చూసుకున్నారు. బుధవారం నాడు నాకు డిశ్చార్జ్ రాశారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పుడైతే ప్రస్తుతం. డాక్టర్ గారికి థ్యాంక్స్, ధన్యవాదాలు.